నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. వెన్నుపోటు గొడ్డలి వేటు పేటెంట్ జగందే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రోడ్డు ప్రమాద ఘటనపై దుర్గేష్ దిగ్భ్రాంతి, బాధితులను ఆదుకుంటామని మంత్రి హామీ. ప్రభుత్వానిది దారుణమైన కక్ష సాధింపులు, రైలు దహనం కేసు తిరిగి తోడటంపై హర్ష్ కుమార్. వర్మి కంపోస్ట్ లో పోషకాలు రెండింతలు, అమ్మకపు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్. ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఆదిరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, వెన్నుపోటు గొడ్డలి వేటుకు పేటెంట్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని మా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ప్రజలు ఆ పార్టీని భూస్థాపితం చేసి 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని ఆయన మండిపడ్డారు. తిలక్ రోడ్ రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం ఆదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రేపు వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదమని, అది వైసీపీకి తద్దినం పెట్టే రోజుగా నిర్వహించుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అసలైన వెన్నుపోటుదారుడు జగనేనని విమర్శించారు. ఆస్తి కోసం తల్లిని చెల్లిని జగన్ ఇంట్లో నుంచి బయటకు నెట్టేశాడని, అంతకన్నా పెద్ద వెన్నుపోటు ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిందని, అందుకే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రేపు జగన్ ప్రభుత్వం పీడ వదిలి ఏడాది కూటమి ఏడాది సుపరిపాలనను ప్రజలకు తెలియజేసేందుకు చేపట్టిన కార్యక్రమం రాజమండ్రిలో కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర షట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రి శ్రీనివాస్, మజ్జి రాంబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పీడ విరుగుడైంది అని రేపు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన కార్యక్రమాలు, ఏదైతే సంక్షేమ కార్యక్రమాల హామీలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దాన్ని పురస్కరించుకొని ఒక మంచి పాలన, ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, అవసరమైన చోట్ల అంటే రోడ్లు వేసుకుంటూ పోతా ఉన్నాం, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నాం, మరో పక్కన సంక్షేమం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈ రెండు కళ్ళుగా ఈరోజు కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అర్హత లేదు, ఈ కార్యక్రమాలు చేసే అర్హత లేదు. సంవత్సరంగా మీరు చూస్తూ ఉన్నారు బాధ్యతాయుతంగా ఏ విధంగా ప్రవర్తించారు. ఏనాడు ప్రజల పక్షాన వాళ్ళు పోరాడింది లేదు. ఈ సంవత్సరం పొడుగున అంటే వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వలేదనుకోండి కూటమి ప్రభుత్వం. రాజకీయంగా భూస్థాపితం అయినా ఉనికిని కాపాడుకోవడానికి ఇంకా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు ఆలియే, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా వాళ్ళ యొక్క సైకోతత్వం, వాళ్ళ మనస్తత్వాలు మారట్లా. నారా లోకేష్ గారు ఏ ముహూర్తాన పెట్టారో కానీ అది సైకో పార్టీ, అందరు సైకోలు అన్నట్లు మొన్న ఎక్కడో చూసాం. కార్యక్రమం జరుగుతూ ఉంటే సైకిల్ని పట్టుకొని దాన్ని అలా తిప్పి నేలకేసి కొట్టేసి సునకానందం. అంటే సైకో మనస్తత్వాలు ఓటమి చూసిన తర్వాత కూడా మార్చుకోవడానికి వాళ్ళ మనసు ఒప్పుకుంట్లా. వాళ్ళ యొక్క ట్రూ నేచర్ ఇంకా అలా బయటకు వస్తానే ఉంటా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి చెందారు. సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమైన మంత్రి హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. విగత జీవులై ఉన్న మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముందు వెళ్తున్నటువంటి ఒక లారీ దానికి వాళ్ళకి కనపడలేదు, డైవర్షన్ కనపడలేదు. సడన్గా టర్న్ తీసుకుందాం, వెంటనే డైరెక్ట్గా వెళ్ళి కొట్టేశాడు.
సార్ ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. తర్వాత ఇప్పుడు గోదావరిలో పడి చనిపోయే వాళ్ళు, రోడ్డు ప్రమాదాలు, ఇవన్నీ చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ మన జిల్లాలో జరుగుతున్నాయి. దీని మీద అందరం కలిసి కూర్చుని, మన అఫీషియల్స్, ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూర్చుని వీటి మీద ఏదో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయకపోతే రోజు రోజుకి ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. అసలు ఇందులో కొంతమందికి జనసేన మెంబర్షిప్ కూడా ఉందని అంటున్నారు. ఉంటే వాళ్ళకి వెంటనే వాళ్ళకి వచ్చే ఆర్థిక సహాయం కూడా తెప్పించే ఏర్పాట్లు చేయిస్తున్నాం. ఏదైనప్పటికి కూడా చాలా బాధాకరం. ట్విన్స్ ఇద్దరు పిల్లల్లో ఒక పాప ఏమో స్పాట్ డెడ్, ఒక పాప ఏమో ఇక్కడ మన సాయి హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. మొత్తం 7 మెంబర్స్కి 5 స్పాట్ డెడ్. ఇద్దరు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని సామాజిక వర్గాలను దెబ్బకొట్టేకుంటూ వస్తున్నారని, ముందుగా దళితులపై పడ్డారని, ఇప్పుడు కాపులపై కక్షతో తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం కేసును మళ్లీ తిరిగి తోడుతున్నారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ విమర్శించారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళితులకు జగన్ 26 పథకాలు రద్దు చేశారని, ఏడాది కాలంగా ఒక్కటి కూడా పునరుద్ధరణ చేయలేదని, వారిపై అక్రమంగా నమోదు చేసి కేసులపై కమిషన్ వేసి న్యాయం చేస్తారని ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని రైలు ఘటన కేసులో జీవో నెంబర్ 852 ప్రకారం తుని ఘటన కేసును ప్రభుత్వ కక్షపూరితంగా తిరగదోడుతుందని ఆరోపించారు. ఎప్పుడో పోయిన కేసుని మళ్ళీ ఒక జీవో రిలీజ్ చేసింది. జీవో నంబర్ 852, జీరో నెంబర్ 852. దీని ప్రకారం ఆ కేసులను తిరగతోడం అంటే నాకు అర్థం అవ్వలే. కాపుల మీదే అంత కక్ష ఎందుకు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు? తీసేసిన కేసుల్ని, న్యాయస్థానం కొట్టేసిన కేసులు, తీసేసిన కేసుల్ని, అది ఒక ఉద్యమంలో పెట్టిన కేసుల్ని మళ్ళీ తిరిగి తోడి కేసులు పెట్టించడం అన్నది ఎంత దురహంకారం అంటే ఎంత కక్ష ఉందంటే కాపుల మీద అన్నది మనకి స్పష్టమవుతుంది ఈ కేసులో. పాపం కాపు కమ్యూనిటీ అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలవడానికి చాలా కృషి చేసింది. ఈవీఎంల కృషి 20% అయితే కాపుల కృషి 20% ఉంటుంది, 55%లో. ఈవెన్ దళితులు కూడా 10% వేశారు మీకు వచ్చిన ఓట్లు. అటువంటి పరిస్థితుల్లో మీరు కాపుల మీద కక్ష తీర్చుకునే ధోరణి అవలంబించారంటే పాపం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కాపుల మీద పెట్టిన కేసుల గురించి ప్రభుత్వం వదిలి బయటకు వచ్చి పోరాడతాడా? ప్రభుత్వంలో ఉండి పోరాడడం అన్నది అసాధ్యం. అతను ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ అతనికి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో ఈ జీవో అన్నది ఇష్యూ చేశారు. మరి ఆయన కాపులకు తప్పితే ఇంకొకరికి కూడా సీట్ ఇవ్వలే. నాణ్యమైన పంట దిగుబడుల కోసం పోషక విలువలు అధికంగా గల వర్మీ కంపోస్ట్ ను ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. వెంకటపురం గ్రామ పంచాయతీలో తయారు చేసిన వర్మీ కంపోస్టు అమ్మకపు కేంద్రాన్ని ఆమె స్థానిక కలెక్టరేట్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, సాధారణ సేంద్రియ ఎరువుల కన్నా వర్మీ కంపోస్టులో పోషకాలు 2 అధికంగా ఉంటాయన్నారు. వాటిని ఉపయోగించుకోవటం తద్వారా భూసారం పెరగటమే కాక పంటల నాణ్యత మెరుగుపడుతుందని చెప్పారు. వర్మీ కంపోస్ట్ వల్ల పళ్ళు, కూరగాయల నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, అధిక దిగుబడిని కూడా పొందవచ్చని చెప్పారు.
జిల్లాలోని 262 చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల్లో వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తున్నట్లు చెప్పారు. గృహాల నుంచి సేకరించిన తడి చెత్తను 3 నెలల పాటు నాదేబ్ తొట్టెల్లో పులియబెట్టి దాన్ని 45 రోజుల పాటు వానపాములు గల వర్మీ కంపోస్ట్ తొట్టెల్లో ఉంచితే వర్మీ కంపోస్ట్ తయారవుతుందని చెప్పారు. డిపిఓ వి శాంతమణి, పిడి డిఆర్డిఏ ఎన్వివిఎస్ మూర్తి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో ఒక్కరికి కూడా సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేయలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంతవరకు తాను 128 మందికి 1,74,00,000 అందేలా చేసినట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. మంగళవారం తిలక్ రోడ్డులోని రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో కూటమి నాయకులతో కలిసి 42 మందికి సుమారు 23 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా 46 ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని, త్వరలో వాటిని కూడా శాంక్షన్ చేస్తున్నామని, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఇలా ఆర్థిక సహాయం అందేలా తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకుంటా ఉంది కూటమి ప్రభుత్వం. నూట 128 మందికి 1,74,09,025 రూపాయలు, 1,74,00,000 ఒక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చున్నాను నా నియోజకవర్గంలో ప్రజలకు. కేవలం ఈ రోజే 42 మందికి ఇస్తున్నాం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు. ఇంకా 46 ఫైల్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి, అవి కూడా దగ్గరలో వస్తాయి. ఒక్కటంటే ఒక్కటైనా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ఆదుకున్నారా? అది కాదా వెన్నుపోటు? ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకం ఉంటాయి. తప్పకుండా కూటమి అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే కార్యక్రమం తీసుకుంటాం. అలాగే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అతి దగ్గరలో తల్లికి వందనంతో పాటు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా అతి దగ్గరలో ప్రారంభించుకుంటున్నామని కూడా తెలియజేస్తాము. రాజమండ్రి క్వారీ ప్రాంతంలోని సమస్యలపై తాము నిరంతరం పోరాటం చేస్తున్నామని కమిషనర్ కేతన్ గార్గ్ వచ్చాక వాటి పరిష్కారంలో కదలిక వచ్చిందని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు అన్నారు. క్వారీ ప్రాంతంలో 5 వార్డుల పరిధిలో 20 పేటల ప్రజలు అధ్వాన్న పారిశుద్ధ్యంలో ఇబ్బందులు పడుతున్నారని, దోమలు, ఈగలు, పాములు బెడతతో భయభ్రాంతులకు గురవుతున్నారని, వాటి నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కేతన్ గర్గ్కు ఒక వినతి పత్రాన్ని బర్రే కొండబాబు అందజేశారు. క్వారీ ప్రాంతంలో అధ్వాన్న పారిశుద్ధ్యానికి నిరసనగా మాస్కులు ధరించి కార్యాలయం ఎదుట అనంతరం కొండబాబు నిరసన తెలిపారు. అయితే ప్రస్తుత హెల్త్ ఆఫీసర్ ఏనాడు నగరంలోని వార్డుల్లో కానీ వీధుల్లో కానీ పర్యటించిన దాఖలాలు లేవన్నారు. వంగూరి విజయ సత్య, నాగులపల్లి సత్యవతి, బెందెల రాణి, ఎడ్లా ప్రసాద్, బూర్తి పెద్ద సత్యబాబు, దడాల శివశంకర్, గారా చినచంటి, బర్రె శేఖర్, భీమన నాని, దొంతుమళ్ల శ్యామ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ యార్డ్ నుంచి వచ్చిన వెహికల్స్ అక్కడే ఉంచేస్తున్నాం. దాంతో అక్కడ నుంచి దోమ పుట్టుకొస్తున్నాం సార్. మా వార్డులో జనం తక్కువ సార్, శానిటేషన్ సరిగ్గా అవ్వట్లేదు సార్. పరిస్థితులే బాగోలేదండి. శానిటేషన్ పరిస్థితి 49 వార్డు. క్వారీ ఏరియా అంతా పరిస్థితి ఎలా ఉంది సార్? ప్రతి వాడికి నాకు 6 రోజులు జ్వరం సార్. నా ఇంట్లో అందరికీ జ్వరాలు సార్. ఒక్కరికి బాగోలేదు. హెల్త్ ఆఫీసర్ గారు వచ్చినప్పుడు కానీ కూడా మా ఏరియాకి ఎప్పుడు కనపడట్లేదు. ల్యాబ్ ఏరియా మమ్మల్ని ప్రత్యేక దృష్టితో చూడాలి సార్. ఎందుకంటే ఆ వాటర్ ప్రాబ్లం ఉంది. అక్కడ వెహికల్స్ ఒకవేళ ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చినా కానీ ఆఫీస్లో ఉన్నారని చెప్పరు, ఆఫీస్లో లేరని చెప్తారు. అక్కడ ఒకరు ఇద్దరు ఉంటారు, వాళ్ళని పలకరించి వస్తాం, మామూలుగా ఉంటారు. అంటే ఈ దుస్థితి రాజమండ్రి నగరానికి వచ్చింది. కమిషనర్ గారు మీరు ఆలోచించండి. సరైన హెల్త్ ఆఫీసర్ని తీసుకొస్తేనే కానీ రాజమండ్రి శుభ్రపడదు అనేటటువంటిది ఆలోచన చేయండి. కలుషిత నీరు ఉంటుంది, కలుషిత ఆహారం ఉంటుంది, కలుషిత మాంసాలు ఉన్నాయి, కలుషితమైనటువంటి చేపలు ఉన్నాయి. కలుషితంగా ఉండేటటువంటి ప్రాంతాలని మరి జనాలను కూడా పెంచుకుంటా స్లమ్ ఏరియాల్లో లేబర్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాల్లో అసలు పట్టింపు లేకుండా ఉంది. అంచేత వెంటనే మరి మంచి హెల్త్ ఆఫీసర్ని తీసుకొచ్చినట్టయితే తప్ప మరి రాజమండ్రి ప్రజలు సరైన ఫుడ్ తినే పరిస్థితి హోటల్లో కూడా లేదు, హోటల్ చెక్కింగ్ కూడా లేదు. అది మాత్రం దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ మరి సరైన హెల్త్ ఆఫీసర్ని తీసుకొచ్చే విధంగా మన రాజమండ్రి శాసనసభ్యులు మరి ఏదైతే మరి రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఉన్నారో మీరు కూడా ఆలోచించి సరైన వాళ్ళని హెల్త్ ఆఫీసర్ని తీసుకొచ్చి రాజమండ్రి ప్రజలకి ఆరోగ్యాలు కాపాడాలని చెప్పేసి శానిటేషన్ మెరుగుపరిచే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక మీదట హెల్త్ ఆఫీసర్ విషయంలో మరి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ లేదంటే రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. సరైన హెల్త్ ఆఫీసర్ని తీసుకొచ్చి రాజమండ్రి నగర ప్రజలకి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 23 తక్షణమే అమలు జరిపి పేదల సొంతింటి కల నెరవేర్చాలని, అప్పుడే సుపరిపాలన సంబరాలు జరుపుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీ అమలు కోరుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి 1200 ఇళ్ల స్థలాలు వ్యక్తిగత అర్జీలు అందజేశారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇంటి పట్టాలు ఇవ్వాలి, ఇంటి పట్టాలు ఇవ్వాలి, ఇంటి పట్టాలు ఇవ్వాలి, ఇల్లు తలాలు ఇవ్వాలి, పేదలకు ఇల్లు తలాలు ఇవ్వాలి, పేదలకు ఇల్లు తలాలు ఇవ్వాలి, పేదలకు ఇల్లు పట్టాలు ఇవ్వాలి, పేదలకు ఇల్లు పట్టాలు రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు స్థలాలు ఇస్తామని చెప్పావు. ఇంకెప్పుడు ఇస్తావు? సంవత్సరం అయిపోయింది. మిగతా పథకాల తర్వాత చూద్దాం. ముందు పేదవాడికి ఇల్లే కదా కావాల్సింది. అలాగే మున్సిపల్ కార్మికులు ఎండనక వాళ్ళనక కరోనా వచ్చినా పనిచేస్తారు. అలాంటి కార్మికులు సొంత ఇల్లు లేదు కదా, ఒక ప్రత్యేక కాలనీ ఇవ్వమన్నాం కదా. అంతేకాకుండా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా మరో విషయం తెలపాలనుకున్నాం. మున్సిపల్ కార్మికులు 60 ఏళ్లు దాటిన తర్వాత ఆఫీసులో ఏది ఇవ్వకుండా మానేమన్నారు. మరి వాడికి పిఎఫ్ లాగా ఈఎస్ఐ అలాగా వాడు ఏం చేసుకోవాడు? మున్సిపాలిటీ గత 60 ఏళ్లుగా మాకు సాంప్రదాయం ఉంది కదా. ఏంటి సాంప్రదాయం? 60 ఏళ్లు ఇండిన మాకు అందరికీ వారసత్వ సాంప్రదాయ ప్రకారంగా మా కొడుకులకి, మా కూతుళ్ళకో, మా ఎవరోళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి. ఇదే కదా మా వృత్తి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు వేరే వృత్తి ఉంది. ఇదే మాకు కనీసం బెనిఫిట్స్ ఏమి లేవు కదా. వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆర్ఏ చిన్నవి మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరతరాం అభినందించారు. పార్టీ సిటీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో చిన్నికి శాల్వా కప్పి పుష్ప గుచ్చం అందజేసి భరత్ అభినందించారు. దళిత వర్గానికి చెందిన చిన్నని రాష్ట్ర వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా రాష్ట్ర కమిటీలో తూర్పు గోదావరి జిల్లా నుంచి చోటు కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీజేఏసీ రాష్ట్ర నాయకులు మార్గాని నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, కానుబోయిన సాగర్, దాసి వెంకట్రావు, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, సప్ప ఆదినారాయణ, సంకీస భవానీ, ప్రియా బిల్డర్ చిన్న, చవాకుల సుబ్రహ్మణ్యం తదితరులు చిన్నని అభినందించారు. రాష్ట్ర
యువజన విభాగము జనరల్ సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆర్ఏ చిన్ని దళిత నాయకుడు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ఏ చిన్నికి అవకాశం కల్పించడం జరిగింది. మరి ఏదైతే పూర్తి స్థాయిగా యువ లోకాన్ని, అదేవిధంగా విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, ఇంకా ప్రజలందరినీ కూడా మమేకం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అన్యాయాలన్నింటినీ కూడా లేవనెత్తుతూ తన వంతు కృషి చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తాడని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్ఏ చిన్నికి ఇంకా మరింత భవిష్యత్తు ఉండాలని, మరి పార్టీకి డెడికేటెడ్గా వర్క్ చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాకు రాష్ట్ర యువజన విభాగంలో ప్లేస్ కల్పించినటువంటి మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ మార్గాని భరతరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మార్గాని నాగేశ్వరరావు గారికి కూడా, ఎందుకంటే మాకు భరతరామ్ గారి కంటే నాగేశ్వరరావు గారు ఫస్ట్ నుంచి తెలుసు. నిజంగా ఈరోజు పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ రోజు వరకు కష్టపడి మేము, మొన్న అన్న ఒకటే అన్నాడు, ఫోన్ చేసి చిన్ని నీకు ఏం కావాలి అమ్మ అంటే, అన్న నేను ఏ స్థాయిలో పనిచేయగలను అది నువ్వు చూసుకుంటే నాకు వదిలేసాబ్బా నేను చూసుకుంటానని ఈరోజు నేను ఊహించిన దానికంటే, నేను అనుకున్న దానికంటే ఈ మెరుగైన నాకు పదవి ఇచ్చి, ఎంతో బాధ్యతనిచ్చి ఈ రోజుని ఇచ్చినందుకు నిజంగా నాకు మాటలు కూడా రావట్లేదు. అంత మా భర్త అన్నకి ఒక రాముల్లాగా, అలాగే పార్టీకి ఎంతో నీతిగా నిబద్ధతగా పనిచేస్తూ మరింత పార్టీని బలోపేతానికి కృషి చేస్తూ గోదావరి రివర్ ఫ్రంట్ పేరుతో గోదావరి గట్టనున్న విగ్రహాలు తొలగింపుపై నగర ప్రజలు భావాలు తెలియజేసేందుకు జూన్ 5వ తేదీన పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణస్థాయి కళ్యాణ మండపంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. రాజమండ్రి వారసత్వ సంపద పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి నగర ప్రముఖులు, మేధావులు, అన్ని పార్టీల నాయకుల్ని ఆహ్వానించినట్లు సమితి కన్వీనర్ దేశిరెడ్డి బలరామ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం రాజమహేంద్ర కళాశాలలో సమావేశం జరిగింది. విగ్రహాలు తొలగించడం వల్ల పలువురి మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉందని, వాటిని తొలగించకుండా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. డిసిసి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, రాజమండ్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దుర్వాసులు సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్టిన్ లూథర్, ఆంధ్ర కేసరి యువజన సమితి కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ షరీఫ్, బెజవాడ రంగారావు, దేవత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 5/6/25 గురువారం ఉదయం 10:30కి శ్రీ కృష్ణసాయి కళ్యాణ మండపంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించబడుతుంది. దానికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని చెప్పి ఉత్సాహవంతులు, మరి విగ్రహాల మీద ఉన్నటువంటి అభిమానం అందరూ కూడా ప్రతి ఒక్కరికి చెప్పలేదనుకోకుండా, చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరి ప్రార్థిస్తున్నాం. మీరు అఖిలపక్ష సమావేశానికి పుర ప్రముఖులు అందరూ కూడా, మరి ఎక్స్ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలకి, అలాగే ఎంపీ గారికి, పురంధేశ్వరి గారికి, ఎక్స్ ఎంపీ గారు అందరూ కూడా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని స్వయంగా నిర్దేశం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు హాజరవుతున్నారు. మరి అలాగే అభిమానులందరూ కూడా హాజరవ్వాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. మన రాజమండ్రి నగరంలో రాబోయే పుష్కరాలకి అనేకమైనటువంటి మార్పులు చేసి నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి మరి ప్రభుత్వం వారు 1500 కోట్ల రూపాయలతో ప్రణాళిక తయారు చేయడం జరిగింది. దాని మీద గోదావరి గట్టున ఉన్న విగ్రహాలను తొలగించాలని చెప్పి కొంతమంది అపోహపడుతున్నారు, కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ నివృత్తి చేసుకుని మన గోదావరి పుష్కరాల్ని ఎలా మనం గ్రాండ్ గా జరిపించాలనే విషయం మీద రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీ నాయకులతోటి కలిసి 5వ తేదీ ఈ గురువారం నాడు కృష్ణసాయి కళ్యాణ మండపం, పేపర్ మిల్ ఎదురుకుండా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాజమండ్రి నగరంలో ఉన్న పుర ప్రముఖులు,
వివిధ రాజకీయ పార్టీ నాయకులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి వారి యొక్క అమూల్యమైన సలహాలు ఇచ్చి వాటి మీద తీర్మానాలు చేసి తీర్మానాలని ప్రభుత్వ వారికి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్, జిఎస్ఎల్ డెంటల్ కాలేజీ, స్వతంత్ర నర్సింగ్ కాలేజీల విద్యార్థులు, సిబ్బంది రౌండ్ టేబుల్, రాజమండ్రి బ్రాంచ్ వాలంటీర్లు రాజమండ్రి నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పుష్కర ఘాట్ లో మానవహారాన్ని నిర్మించారు. క్యాన్సర్ హాస్పిటల్ నుంచి పుష్కర ఘాట్ వరకు జరిపిన ప్రదర్శనలో ప్లకార్డులు పట్టుకుని పొగాకు అనర్థాల గురించి నినాదాలు చేశారు. పుష్కర ఘాట్ వద్ద మానవహారం మధ్యలో నిలబడిన కొన్ని బృందాల విద్యార్థులు పొగాకు చేటుపై స్ట్రీట్ ప్లేలను ప్రదర్శించారు. డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ గంట సునీల్, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ రమ్య, జిఎస్ఎల్ స్వతంత్ర అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రామకృష్ణ ర్యాలీని సమన్వయం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెన్నుపోటు, గొడ్డలి వేటు, పేటెంట్ జగందే, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రోడ్డు ప్రమాద ఘటనపై దుర్గేష్ దిగ్భ్రాంతి, బాధితులను ఆదుకుంటామని మంత్రి హామీ. ప్రభుత్వానిది దారుణమైన కక్ష సాధింపులు, రైలు దహనం కేసు తిరిగి తోడటంపై హర్ష్ కుమార్. వర్మీ కంపోస్ట్ లో పోషకాలు రెండింతలు, అమ్మకపు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్. ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఆదిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.